అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మొత్తం ఒక అకాడమిక్ క్యాలెండర్ అయితే ప్రిపేర్ చేశారు. ఒకసారి అయితే చూసేద్దాం. బీఏ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ వొకేషనల్, బీకామ్ హానర్స్, బీకామ్ బిజినెస్ అనాలిసిస్, బిఎస్డబ్ల్యూ అందరిది కలిపి అకాడమిక్ క్యాలెండర్ ఇది. 2023, 2024 23లో ఒక సెమిస్టర్, 24లో ఒక సెమిస్టర్ రాస్తారు కాబట్టి ఇది కంప్లీట్గా మీకు ఒక ఇయర్ అన్నట్టు. సో చూడండి, మనకి క్లాసెస్ అనేవి 18th జనవరికి స్టార్ట్ అవుతాయి అండ్ రీఅడ్మిషన్ 27th వరకు లాస్ట్ డేటు. రీఅడ్మిషన్ అంటే ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయకుండా యాబ్సెంట్ అయ్యారో, లేకపోతే ఫీజు కట్టలేక ఇబ్బంది పడి పేమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారో వాళ్ళు రీఅడ్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళకి 1 ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మొత్తానికి. మళ్ళీ మనకి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది 15th మార్చ్కి అయితే ఉంటుంది. 15th మార్చ్ అండ్ 16th మార్చ్. మీ కాలేజీలో 10th మార్చ్కి పెట్టవచ్చు, లేకపోతే 12th మార్చ్కి పెట్టవచ్చు, 13th మార్చ్కి కూడా పెట్టవచ్చు అన్నట్టు, వాళ్ళ ఇష్టం అది. ఆ తర్వాత ఒక 2 months గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఉంటే 16th మేకి అయితే ఇచ్చేస్తారు. అండ్ ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రెండు కలిపి మనకి 17th మే నుంచి 26th మే ఈ డేట్స్లో అయితే వాళ్ళు కవర్ చేస్తారు అన్నట్టు. హాలిడేస్ ఇస్తారు మనకి 17th నుంచి 26th వరకు. అండ్ మనకి థియరీ ఎగ్జామ్స్ 27th మేకి అయితే థియరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే మేలో లేకపోతే జూన్లో అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చిన డేట్స్కి 100% ఎగ్జామ్స్ 27th మేకే జరుగుతుందా అంటే కన్ఫామ్గా అయితే చెప్పలేం. ఏమైనా కారణంతో పోస్ట్పోన్ అయితే డేట్ అయితే మారిపోతుంది అన్నట్టు. అండ్ మళ్ళీ మనకి థర్డ్ సెమిస్టర్ క్లాసెస్ 10th జూన్కి అయితే స్టార్ట్ అవుతాయి.